ఈరోజు రెసిపీ పాలతో చేసిన నేతి ఉప్మా. ఉప్మా అనేది మన సౌత్ ఇండియాలో ప్రతి ఇంట్లో కనీసం వారంలో 2 సార్లైనా చేస్తారు. మరి ఆలస్యం లేకుండా రెసిపీలోకి వెంటనే వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి ఉంచి 1 స్పూన్ నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. దీనిలోకే 1 కప్పు బాంబే రవ్వ తీసుకుని వేయించాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే ఉంచాలి. మాడిపోకుండా ఇలా వేయించుకోవాలి. నెయ్యిలో జీలకర్ర వేసి రవ్వను ఇలా వేయించడం వలన ఆ జీలకర్ర ఫ్లేవర్ అంతా రవ్వకు పట్టుకొని ఉప్మా రుచి మరింత పెరుగుతుందన్నమాట. రవ్వను ఎంతవరకు వేయించాలి అంటే ఇలా స్పూన్తో పైకి లేపి ఇలా అంటే కిందకి పడిపోతూ ఉండాలండి. ఇప్పుడు రవ్వనంతా వేరే ప్లేట్లోకి తీసేసి అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వేగిపోయిన తర్వాత కాస్త శనగపప్పు, కాస్త మినప్పప్పు, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఇదివరకే వేసాం కాబట్టి ఒక 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే గుప్పెడు జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు వేయకపోతే ఈ ఉప్మా అసంపూర్ణమే. ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలండి. ఇలా ముందుగా వీటిని వేయించుకోవాలి. కాస్త వేగిన తర్వాత ఒక 1/2 ఇంచు అల్లం చిన్నగా తరిగి అల్లం ముక్కలు వేసేస్తామండి. 5-6 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వాటిని కూడా వేసేద్దాము. కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో మగ్గనివ్వాలండి. మాడిపోకూడదు, కలర్ చేంజ్ కూడా కాకూడదు. ఇలా స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 లవంగాలు వేసుకుందామండి. ఇవి కంప్లీట్ ఆప్షనలే. మీకు ఇష్టం లేదనుకోండి స్కిప్ చేసేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. చూడండి, కాస్త రంగు మారితే సరిపోతుంది అంతే. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం రవ్వ 1 కప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతో 3 కప్పులు వాటర్ వేసుకోవాలండి. 3 కప్పులు వాటర్ వేసిన తర్వాత 1 కప్పు చిక్కని పాలు వేయాలండి. ఈ పాలు ఉప్మాకి కమ్మదనంతో పాటు కొత్త రుచిని తీసుకొస్తాయండి. దీనిలోకి కాస్త సాల్ట్ కూడా వేసుకుందామండి. పాలు నేను పచ్చిపాలే వేశానండి. మీకు అనుమానం ఉంటే కాచిన పాలు కూడా వేసుకోవచ్చు. రవ్వ చల్లారిపోయిందండి. పిడికిలతో ఇలా పట్టుకుంటే దారగా పడుతుంది, చూసారా? ఇలా ఉండాలి వేయించిన రవ్వ. ఇప్పుడు చూడండి, మనకు ఉప్మాకు పెట్టిన ఎసరు మరిగిపోయింది. ఒక చేత్తో రవ్వ పోస్తూ ఇంకో చేత్తో స్పూన్తో ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా రవ్వ వేయడం వలన ఉండకట్టదండి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఏమాత్రం ఉండకట్టకుండా చూసుకోవాలి. కాసేపు అలా పెట్టామనుకోండి కాస్త దగ్గరగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలోకి గుప్పెడు కొత్తిమీరని చిన్నగా తరిగి దాన్ని కూడా వేసేసేయాలండి. స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. అడుగు మాడకుండా కలుపుకోవాలి. మరి కాసేపటికే దగ్గరగా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీని మీద 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందామండి. మరొక్కసారి అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆ వేడికే మరి కాస్త దగ్గరగా వచ్చేస్తుందండి. ఈసారి ఉప్మాను నేను చెప్పినట్టు ఇలా ప్రిపేర్ చేసి చూడండి. ఉప్మా అంటే విసుక్కునేవారు కూడా ఎంత బాగుందో అంటూ లాగించేస్తారు. మరి దీన్ని సర్వ్ చేసుకునే పద్ధతి కూడా చూపిస్తాను చూడండి. ఒక బౌల్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని అడుగున వేయించిన జీడిపప్పును ఒక 4-5 వేసేసి దీని మీద మనం వండిన ఉప్మాని ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత దీని మీద ఒక ప్లేట్ బౌల్ ఇచ్చేసి ఇలా ఫ్లిప్ చేసామనుకోండి, చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఈ ఉప్మాలోకి కొబ్బరి పచ్చడి కానీ, వేరుశనగ పచ్చడి కానీ, టమాటో పచ్చడి కానీ ఏదైనా సరే చాలా బాగుంటుందండి. ఇక నుంచైనా ఉప్మా చేసే పద్ధతి మార్చండి. ఎవరైనా సరే లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే నా మాషీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.